ఎలా ఉన్నారు? బాగున్నారా లేదా కామెంట్లు ఎప్పుడైనా చెప్తారా? అసలు ఇన్నిసార్లు అడుగుతాను నేను, ప్రతి వీడియోలో అడుగుతుంటా. ఒక్కసారి నీకు ఇంత కామెంట్లో బాగున్నామని చెప్పండి. గైస్ ఇంకా బెడ్ మీద ఎందుకున్నా అంటే నాకు నిద్ర సరిపోలేదన్నమాట. ఓన్లీ 3 hours పడుకున్నాను నేను. రాత్రి అంతా ఎడిటింగ్ చేసి ఉండే, వేరే వర్క్స్ కూడా ఉన్నాయి. సో బట్ స్టిల్ వెళ్ళాలి, ఎందుకంటే అంత స్పెషల్ ఒక ప్లేస్ అనమాట. పాట్ పిజ్జా. పిజ్జా అయితే మనం చాలాసార్లు వింటాం, కానీ పాట్లో పిజ్జా ఎప్పుడైనా తిన్నారా లేదంటే చూసారా? డెఫినెట్లీ ఫస్ట్ టైం నేనైతే. సో పాట్ పిజ్జా, పాట్ మ్యాగీ, పాట్ డెజర్ట్స్ అన్నీ ఉంటాయి అన్నమాట ఈ ప్లేస్లో అయితే. సో వెరీ ఎక్సైటెడ్. నేను ఒక్కడే కాదు, రాజు కూడా అక్కడ రాబోతున్నారు. సో ఆయనతో కలిసి ఆ ప్లేస్ని ఎంజాయ్ చేద్దాం, పాట్ పిజ్జా తిందాం, పాట్ మ్యాగీ అంతా తిందాం. సో గైస్ మిస్టర్ మట్కా రెస్టారెంట్కి రీచ్ అయిపోయినా. ఇదే ఈ చిన్న బాక్స్ లాగా ఉంది. నేనైతే రీచ్ అయిపోయా, బట్ రాజు ఇంకా రీచ్ కాలేదు. ఇంకా 10 minutes పడుతుందంట రాజుకి. సో ఇది చూడ్డానికి ఒక కాఫీ షాప్ లాగా ఉంది కదా, ఎందుకంటే ఇది కాఫీ షాపే, ద థిక్ షేక్ ఫ్యాక్టరీ అని. దాంట్లోనే ఒక సెగ్మెంట్ ఉంది మట్కాది. సో యా, సో రాజు వచ్చే ముందు ఫస్ట్ మనం చైతన్య, ఇక్కడ ఓనర్ ఉన్నారు, మిస్టర్ మట్కా ఓనర్. హాయ్ చైతన్య. సో అయితే యాక్చువల్లీ ఈ కాన్సెప్ట్ గురించి ఇంకా కొంచెం తెలుసుకుందాం. సో చైతన్య, వాట్ ఈస్ దిస్ కాన్సెప్ట్ అబౌట్ మిస్టర్ మట్కా? ఈ కాన్సెప్ట్ ఏంటంటే వీ ట్రై టు సర్వ్ అండ్ కుక్ కంప్లీట్లీ, అంటే అన్నీ కూడా మట్టి కుండలోనే కుక్ చేయడానికి ట్రై చేస్తాము. సో స్లోగా మేము అది రీచ్ అవుతున్నాము. ఇనీషియల్గా మేము స్వీట్స్ చేసాము, దాని తర్వాత కొత్తగా ఇంట్రడ్యూస్ దిస్ ఈ డిష్ కాల్డ్ ఒక మట్కాజా అనే డిష్. దాంట్లో కంప్లీట్గా వెజీస్, అంటే పిజ్జా అని, బట్ వితౌట్ దిస్ ఈ మైదా పిండి వాడకుండా టేస్ట్. అండ్ స్లోలీ వీఆర్ గ్రోయింగ్. సో ఇంకొక స్పెషల్ థింగ్ ఏంటంటే ఈవెన్ మ్యాగీస్ కూడా మేము కుండల్లోనే కుక్ చేస్తాము. అండ్ మా దగ్గర సిగ్నేచర్, ఎవ్రీ డెజర్ట్ ఇస్ సిగ్నేచర్, లైక్ ఫ్రూట్ కస్టర్డ్ ఆర్ బాసుంది, దోస్ ఆర్ వెరీ ట్రెడిషనల్. అండ్ మేము వాటిని ఫ్రీజ్డ్ స్టేజ్లో సర్వ్ చేస్తాము, లేకపోతే నార్మల్ అంటే నార్మల్. సో డిపెండ్ ఆన్ కస్టమర్. సో మా మెయిన్ ఏమంటే స్లోగా ఒక బెస్ట్ టేస్టీ బ్రాండ్ ఇవ్వాలి. అంటే ఏదో ఎక్కువ ఫ్రెండ్లీ అదంతా మాత్రాన, హెల్తీ అంటే అంత మాత్రాన కంప్లీట్గా టేస్ట్ లేకుండా ఉండడం. సో స్లోగా ఎన్విరాన్మెంట్ కొంచెమైనా హెల్త్. ఆఫ్ కోర్స్. హాయ్ సార్, చాలా వెయిట్ చేయించారు నాకు. ఊరు నుండి ఊరు రావడం అంటే మామూలు. ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా చెప్పండి. నేను చైతన్య ఇక్కడ మా అంటే 3 స్టాప్లు ఎన్నుకున్నాం, నేను 30 స్టాపులు రావాలి. చూద్దామా? చలో లోపల మీలే వెళ్ళండి సార్ ఫస్ట్. సో ఇప్పుడు మనం ఫస్ట్ చిన్న కిచెన్లో వచ్చినట్టుంది ఫీలింగ్ నాకైతే. మహేష్, ఏం చేయబోతున్నాం అన్న ఇప్పుడు? చికెన్ పాట్ పిజ్జా. నా ముఖానికి నేను ఫస్ట్ పేరు కూడా అడగాలి చూడండి. నాకు పిజ్జా అంత ఎక్సైటెడ్ అయిపోయాను నేను. సో ఫస్ట్ పాట్ ఏంటన్నది? స్టఫింగ్ ఇది, స్టఫింగ్. ఓకే. చికెన్, ఆనియన్, ఆర్గానిక్ చిల్లీ ఫ్లేక్స్, ఆర్గానిక్ చిల్లీ ఫ్లేక్స్, అన్నీ, టమాటో సాస్, మయోనీస్, స్టఫింగ్ మొత్తం ఇంకా దాంట్లో. అంటే ముందే రెడీ చేస్తాం మార్నింగ్ వచ్చేటప్పుడు. ఓకే. కొంచెం సేపు ఆగు. ఐ డోంట్ నో మీకు ఎలా అనిపిస్తుంది చూస్తుంటే. ఇప్పుడు తినాలనిపిస్తుంది. భయ్యా ఒక డౌట్ భయ్యా, ర్యాట్స్కి చీజ్ ఎందుకంత ఇష్టం తెలుసా మీకు? దీన్ని ఆన్సర్ నీకే తెలియాలి కదా. నేను పూర్వజన్మ ర్యాట్ కదా. ఇప్పుడు ర్యాట్. ఇప్పుడు నేను ర్యాట్ రేస్లో ఉన్నా. ర్యాట్ చికెన్ ఫ్రై. చికెన్ ఫ్రై అంటే ఆల్రెడీ అందులో యాడ్ అయితే ఇందులో. ఓకే. తమిళ కోసం చికెన్ చెప్తున్నాం, లేదంటే వెజ్ చెప్తున్నాం. ఎప్పుడు అట్లానే అంటాడు, నాకన్నా ఎక్కువ తింటా. మొన్న ఎవరు తిన్నారు? మొన్న ఒకటేసారి, లేదంటే మంది లాస్ట్ ఎపిసోడ్ మసాలా స్ప్రింకిల్ చేస్తుంటే ఏం చేస్తున్నావు? ఏ ఛానల్ అయినా అంతే. కబీర్ లైఫ్ స్టైల్. ఇప్పుడు లైఫ్ స్టైల్ ఏ వీడియో లైఫ్ స్టైల్ కూడా బతకాలరా. ఒకటి ఎంత చీజ్ చేస్తున్నారు భయ్యా అసలు. మళ్ళా ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్ట్. అంత ప్రేమ. మొత్తం ఇట్లా పొంగి బయటికి రావాలి చేయదు. అదేంటి ఫ్లేక్సా? చిల్లీ ఫ్లేక్స్. ఘాట్ వస్తుంది అది. అయిపోయింది మన పని. ఇంకా అయిపోయింది.
ఎంతసేపు పెడతారన్నా ఓన్లో 4-5 minutes సెట్ అయిందా బ్రో? ఈ రౌండ్ మళ్ళీ తిరిగి వచ్చేప్పుడు ఆబ్వియస్లీ. ఓకే ఓకే 54-53. వావ్. ఇప్పుడు లోపల పెట్టినాం అనుకో ఈ కెమెరా కూడా పెట్టు అరే మొత్తం కారిపోతుంది చీజ్ అయితే కదా. చాలా బాగుంది అసలు. పాపం మీకు పాపం అనిపిస్తుంది తిక్కేస్తే వాళ్ళు కూడా వస్తారులే తర్వాత. రండి, లేదంటే ఆర్డర్ చేసుకోండి, స్విగ్గీలో కూడా ఉంది కదా ఇష్టం అట్లా. నువ్వు ఎవరు ఫ్యాన్ బ్రో బై ద వే? తెలుసు కదా, తెలియదు. చెప్తా. నేను ప్రాంక్స్ ఎక్కువ చూస్తాను. ప్రాంక్స్ చూస్తావా నువ్వు? ఇక్కడ అయిపోయింది ఇంకా రాజుకి. అన్న ఏం చేస్తాడంటే హీరోస్, బిగ్ బాస్ సెలబ్రిటీస్ వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వీడియో చేస్తూ ఉంటారు. చూస్తావా బిగ్ బాస్? చూస్తావా? చూడవా? ఆ పార్టీ ఇట్లా ఫేమస్ చేస్తున్నాయి ఇక్కడ. ఇందాక వస్తుంటే మొత్తం ట్రాఫిక్ జామ్ తెలుసా? థ్యాంక్ యూ చైతన్య. ఏయ్ నాది తిందామా? చూద్దాం. Come on. కెమెరా 1, కెమెరా 2. నా స్పూన్ నీ స్పూన్ గుర్తు పెట్టుకో, మళ్ళీ మిస్ అయిపోతుంది. ఓకే. చిల్లీ ఫిలిక్స్ కూడా తింటామా? వద్దు ఆల్రెడీ చాలా ఉంది. అరే ఏం చీజ్ ఉంది. ఫస్ట్ టైం పార్ట్లో పిజ్జా, అది కూడా చికెన్ పిజ్జా. తీసిండు తిని ఇంకా. ఎలా ఉంది టేస్ట్? ప్రాసెసింగ్ రియాక్షన్ కావాలి వాళ్ళకి. నాకు చాలా టైం పడుతుంది. ఫస్ట్ టైము ఇలాంటి పిజ్జా తింటున్నాము. మామూలుగా మనం పిజ్జా తింటే బేస్ ఎక్కువ ఉంటుంది, దానిపైన స్టఫింగ్ తక్కువ ఉంటుంది. బట్ ఇక్కడ చూడు, మీకు స్టఫింగ్ ఎక్కువ, మైదా అలాంటివి లేదు కాబట్టి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్, ఇంకా మనం పాటలో కదా ఆ ఫ్లేవర్ కూడా తగులుతూ ఉంటుంది. ఇన్ని చెప్తున్నావు కదా రాజు, నాకు ఏం కనపడలేదు. టేస్ట్ వాళ్ళకి అనిపించింది ఫీలింగ్ ద టేస్ట్. ఆ పాట్ది పాట్ ఫ్లేవర్ ఉంది. అట్ ద సేమ్ టైం మనం పాట్లో అంటే టేస్ట్ ఉండదు అనుకుంటాం కదా కొన్ని థింగ్స్కి. బట్ నిజంగా దిస్ పిజ్జా ఇస్ లైక్ డిఫరెంట్ ఉంది. అంటే మనం రెగ్యులర్గా తినే పిజ్జా కన్నా డిఫరెంట్. నాకు ఫస్ట్ డౌట్ అది తెలుసా, అదే ఫ్లాట్ బేస్ లేదు కదా, వాటికి పిజ్జా ఎలా చేస్తారని అనుకున్నా. ఇప్పుడు అర్థమైంది కదా. బాగుంది. ఇంకోటి ఆర్డర్ చేద్దాం. ఏదో మనం పిజ్జా డెజర్ట్ తింటున్నట్టుంది కదా. డెజర్ట్ కూడా ఉంది. ఉంది. థర్డ్ డెజర్ట్ ఎప్పుడైనా లాస్ట్లో తినాలి. రాజు, డూ యూ లైక్ డెజర్ట్ ఇన్ ద బిగినింగ్ ఆర్ ఇన్ ది ఎండ్? ఎండే కదా నీకు కూడా. ఎందుకంటే మరి అది తింటే వేరే స్పైసీ ఫ్లేవర్స్ అవుతాయి. నోట్లో మొత్తం టేస్ట్ అంతా మారిపోతుంది కదా. అవును, డిఫరెంట్ ఉంది కదా. చాలా ఎస్పెషల్లీ ఈ చీజ్ ఎక్కువ ఉండడం వల్ల ఇంకా ఫ్లేవర్ ఇంకా బాగుంది. చీజ్ మొత్తం లైక్ మొత్తం చీజ్ బాటిల్ చాలా బాగుంది. అంటే ఆ చిల్లీ ఫ్లేక్స్ కానీ, సో ఆ చికెన్ కానీ ప్రాపర్గా ఐ కెన్ ఫీల్ ఎవ్రీథింగ్ అనమాట. అంటే ప్రాపర్ ప్రతి ఒక్క స్పైస్, ప్రాపర్ మసాలాస్ ఆల్సో. ఇప్పుడు నేను చెప్పుకోవచ్చు, నేను కూడా మట్కాలు కూడా పిజ్జా తిన్నాను. చెప్పు అసలు ఈ ప్లేస్ గురించి నీకు ఎట్లా తెలుసు చెప్పు ఫస్ట్. ఈ ప్లేస్ గురించా? ఎవరో అక్కడ ఉన్నాడు యూట్యూబర్, ఎవడాడు? ఎవడో పిచ్చోడు, వాడు ఇన్ఫార్మ్ చేస్తూ వచ్చిన. ఆ పిచ్చోడు ఈడే. బట్ వచ్చినందుకు వన్ ఆఫ్ ద బెస్ట్. అంటే నేను అనుకున్నా ఎల్బినార్ నుండి, స్టిల్ ఐ ఫీల్ ఫార్ ఫ్రమ్ ఫర్ దెమ్. నేనేమనుకున్నా ఎల్బినార్ నుంచి కూకట్పల్లి వెళ్ళి వస్తున్నాం కదా, సాటిస్ఫై అవుతామా అవ్వమా అనుకున్నా. బట్ డిఫరెంట్గా బాగుంది. సో మట్కా పిజ్జా అయితే తినేసాం. చాలా టేస్టీగా ఉంది. చాలా టేస్టీ నిజంగా. డెఫినెట్లీ మస్ట్ ట్రై. చేద్దాం అనుకున్నా కానీ చేయకు. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇంకో ఎక్స్పెరిమెంట్ అనమాట, మట్కా మ్యాగీ. ఎప్పుడైనా విన్నా అట్లా? ఇక్కడే నేను డైలీ మ్యాగీ చేస్తాను ఇంట్లో. నేను 2 రోజులకు ఒకసారి తింటా మ్యాగీ ఎగ్ చాలా ఇష్టం సార్కి. సో రాజుకన్నా మన ఫ్యాన్స్ యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్. ఎప్పుడైనా తీసుకొస్తే మ్యాగీ తీసుకురండి. సో రెడీ ఫర్ మ్యాగీ. మొత్తం కంప్లీట్ అయిపోయింది.
సూపర్ ఉండే అన్న నీ పిజ్జా. నీ చేతిలో ఏముంది? గ్లౌస్. ఏదో మాయ ఉంది. నెక్స్ట్ మ్యాగీ. అన్న ఇప్పుడు చేయబోయే రెసిపీ ఏంటి? షెజ్వాన్ మ్యాగీ. అది కూడా పార్ట్లో ఏ మసాలా, మ్యాగీ మసాలా, మీ మసాలానా? మసాలా. ఓకే, స్పెషల్. ఓహో. ఎవరికి చెప్పరు అది. వావ్. మసాలే మసాలాలే. మసాలే ఏంటన్నా అది? షెజ్వాన్ సాస్. అసలైన మ్యాటర్ దాంట్లోనే ఉంది. షెజ్వాన్ సాస్. మ్యాగీ మసాలానా అది? సో మ్యాగీ మసాలా పిజ్జా మసాలా ఫోటో కూడా తీసుకోలేదు మనం కనీసం. పానీ దాల్ రే. ఏమైందన్నా? అన్న నవ్వుతుండు. ఏంటా మీరు ఇలా? చాలా ప్రెషర్లో ఉన్నాను, నాకు తెలిసి అర్థమవుతుంది. ఎంజాయ్ చేస్తుండే. మ్యాగీ 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 మ్యాగీ. ఇది ఎన్ని నిమిషాలు? ఇది 7-8. 7-8 minutes. మనం అక్కడికి వెళ్ళిపోదాం. వెళ్ళిపోదాం మనం. 7 తర్వాత కలుద్దాం మళ్ళీ. బాయ్ అన్న. వస్తా, మళ్ళీ వస్తావా? 25 seconds. అయిపోయింది. వాటర్ అంతా అది అయిపోయింది అన్న. ఎగ్జాక్ట్లీ మ్యాగీ లెక్కనే ఉంది. మ్యాగీ దగ్గరే కదా. ఇది బెస్ట్ పార్ట్. చీజ్ లవర్స్ హిట్ లైక్. ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఉండదు కదా చూస్తుంటే, కానీ నా కెమెరాలో క్యాప్చర్ కావట్లేదు. నా దాంట్లో అవుతుందిలే. మళ్ళీ పెడతారు కదా చీజ్ వేసి 1 minute. చీజ్ అంటే ప్రేమరా అనిపిస్తుంది. అంటే ఎవరైనా చీజ్ వేస్తారు కదా, చీజ్ కానీ ఘీ కానీ, వాళ్ళకి చాలా ప్రేమ అంటే అనిపిస్తుంది మన మీద. అన్న అందరికీ వేస్తాడు మరి. అందరి మీద ప్రేమ ఉందా నీకు? అన్న నువ్వు ఎవరు ఫ్యాన్ అన్న? నన్ను అందుకే జై పవర్ స్టార్. అది కూడా యూట్యూబ్లో పెడతాను. మరి అన్న మొత్తం పెట్టేది అది. అయిపోయిందా బ్రో? ఎన్నిసార్లు కలుస్తావు బ్రో మమ్మల్ని? నీకు బోరు కొట్టట్లే? కానీ చెప్పలేరు కదా. అదే టాటా మ్యూజిక్ వేసుకో. వావ్, ఇక్కడ ఇన్స్టా రీలర్ ఉంటే సూపర్గా ఉండే. ఇప్పుడు ఇక తింటాం అక్కడ. మాకు మ్యాగీ చాలు. వావ్, వచ్చేసింది మ్యాగీ. ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను? మ్యాగీ కొండ మ్యాగీ కదా? మ్యాగీ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. నేను మ్యాగీలో స్పెషలిస్ట్. రాజు కొండనా కుండనా? కుండ. కుండ మ్యాగీ. నువ్వు కొండ. కొండలు ఎక్కి మ్యాగీ తిన్నావు, అది కొండ మ్యాగీ అవుతుంది. తిన ఇంకా చేయాలి అది కంపల్సరీ. నీకు రేపు అల్సర్ చూడు అవుతున్నా. బట్ మంచి స్మూత్ ఉంది. తిను. స్మెల్ ఆల్రెడీ నాకు కూడా వస్తుంది. అది నేను ఫూ చేసుకుంటా ఫస్ట్. ఫుఫు ఫుఫు ఫుఫు. క్రేజీరా, జెన్యున్గా చెప్తున్నాను. చాలా చాలా బాగుంది. మరి అబద్ధం కూడా చెప్తాను. కొన్ని ప్లేసెస్లో చెప్పాల్సి వస్తుంది, కానీ బాగుంది. జెన్యున్గా చాలా బాగుంది. అంటే రెగ్యులర్ మ్యాగీ తిని బోర్ కొడితే ఈ మ్యాగీ చాలా డిఫరెంట్. నాకన్నా బాగా చేసిందంటే నిజంగా గ్రేట్ తోపిన. రాజు చెప్పినట్టు ఎక్సెసివ్ చీజ్ ఫ్లేవర్ ఏదైతే వస్తుంది చూడు, అది దాంతో అసలు టేస్ట్ ఎక్కడికి వెళ్ళిపోయింది. ఎందుకు ఎక్స్ట్రా చేస్తారు? చేయాలిరా, తప్పదు. కోటి కోసం కోటి విద్యలు. యూనో దట్ సామెత? Of course. ఇంగ్లీష్లో ఏమంటారు, హిందీలో ఏమంటారు రేపు అది? అసలు తెలుగులోనే ఏమంటారు నాకు తెలియదు, దాన్ని ట్రాన్స్లేట్ చేసుకోండి మీరు. खाने के लिए 1 करोड़ शिक्षा కాదు, విద్యను ఏమంటారు? విద్య, ఎడ్యుకేషన్ స్కిల్స్. खाने के लिए 1 करोड़ స్కిల్స్. ఆహాహా, నిజంగా మ్యాగీ ఒక ప్రపంచం ఉంటే ఇలా ఉంటుంది. దిస్ ఇస్ లిటరల్లీ హెవెన్ ఫర్ మ్యాగీ లవర్స్ ఉంటుంది. జెన్యున్గా ఇది మాత్రం కబీరులా చెప్పిండు అంతే. కవి లైఫ్ స్టైల్ చెప్పిండు.
ఫినిష్ చేస్తావా మ్యాగీ? ఇంకో మొత్తం రాజువే నన్ను తినేవాలి. అవును, ఎందుకంటే అంత టేస్టీ ఉండే మ్యాగీ లెవర్ ఫస్ట్ వేయడు. మ్యాగీ రాజు కంప్లీట్. నెక్స్ట్ డెజర్ట్. డెజర్ట్ తీసుకుందాం. డెజర్ట్స్ చాలా చాలా ఉన్నాయి వెరైటీస్. నిజంగా అసలు అక్కడి నుంచి చూస్తుంటే ఏదో ఉంది ఫీలింగ్. వెల్కమ్ టు డెజర్ట్ మేళా. చాలా ఉన్నాయి. కాబట్టి తెలుసా వీటి పేర్లు నీకు? నాకు కొన్ని అయితే ఐ థింక్ దిస్ ఇస్ హిందీ పేర్లు తెలుసు. హిందీలో చెప్పు. దిస్ ఇస్ జలేబీ. అబ్బా, ఓకే, దిస్ ఇస్ బ్రెడ్ క్రమ్, ఆ స్వీట్ ఉంటుంది. ఇది చాక్లెట్, డెఫినెట్లీ చాక్లెట్. బ్రౌనీ. బ్రో వీటి నేమ్ చెప్తారు ఒకసారి? బాసుంది. జిలేబీ ప్లస్ బాసుంది క్రేజీ కాంబినేషన్. ఈ రెండు. ఇది వెనిలా డిలైట్. ఇట్ ఇస్ మేడ్ ఆఫ్ కేక్, ఆప్రికాట్, క్రీమ్ అండ్ కస్టర్డ్ నట్స్. ఓకే. పూతరేకులు, బెల్లం, డ్రై ఫ్రూట్, పాట్ బ్రౌనీ. అసలు ఎక్కడ చూసుండే. పాట్ బ్రౌనీ. ఇది జున్ను. ఎగ్జాక్ట్లీ. అదే చెప్తాను. చాలా తింటే తెలుసా జున్ను మా ఏరియాలో. ఏది బ్రో ఇక్కడ మన దగ్గర అన్నిటికంటే స్పెషల్? చాలా హాట్ సెల్లింగ్ అంటే బాసుంది. మాకు ఎమోషనల్ కనెక్ట్ అయింది. దీంతో స్టార్ట్ చేస్తాను. ఓకే. పూతరేకులతో స్టార్ట్ చేశారంట. పూతరేకి. నువ్వు ఏం దేనికోసం ఎక్సైటెడ్ చెప్పు? స్వీట్స్లో బ్రౌనీ. బ్రౌనీ కోసమా? అంటే కొంచెం డిఫరెంట్ ఉంటుంది కానీ. ఓకే, లెట్ మీ సీ. నేను బాసుంది కోసం ఎక్సైటెడ్. బాసుంది ఎందుకంటే ఆయన స్పెసిఫిక్గా అన్నారు కాబట్టి జలేబీ విత్ బాసుంది. ఫస్ట్ అది నేను ట్రై చేస్తా. చాక్లెట్ ట్రై చేయి ఫస్ట్, ఓకేనా? సరే, జలేబీ బాయి. ఫస్ట్ నువ్వు జలేబీ ట్రై చేస్తున్నావు విత్ బాసుంది. అందులో ముంచుకొని తింటా. కాదు తింటా. కాదు, ముంచుకొని తింటే ఇంకా నువ్వు తినలేవు. నేను బ్రౌనీ తింటున్నాను. ఫీల్ అవుతున్నావా? అంటే రాజు ఫస్ట్ లవ్ ఎప్పుడైతే అవుతుందో మనకి అప్పుడు కూడా అట్లనే ఫీల్ అవుతాయేమో. నాకు ఎప్పుడు అవ్వలే, నీకే తెలియాలి. నీకే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటుంది దాంట్లో. ఫస్ట్ లవ్ గురించి తక్కువ మాట్లాడుతుందా? కాదు, వారానికి ఒక ఫస్ట్ లవ్ అవుతుంది నీకు. అదేరా, బయట అట్లనే అనుకుంటారు. మనకి తెలుసు బాగా. ఎట్లుంది? అమ్మో, నిజంగా వేరే ప్లేస్లో వెళ్ళిపోయినా రాజు. ఒక్కసారి తిని చూడు అంతే. మై గాడ్, వాట్ ఈస్ దిస్? క్రేజీ కదా రాజు. జలేబీ తిను ఒకసారి. గైజ్, మిస్టర్ మట్కాకి వస్తే మాత్రం మీరు రాకపోయినా స్విగ్గీ నుంచి ఫస్ట్ ఇది ఆర్డర్ చేయండి. డెఫినెట్లీ ఆర్డర్ చేయండి, బాగుంది. ఒకవేళ ఇది బ్యాడ్ అనిపిస్తే మీకు నేను డబ్బులు ఇస్తాను. అంత కాన్ఫిడెన్స్తో చెప్తున్నా. బాగుంది, జలేబీ బాగుంది. రెండు కాంబినేషనా? పాపం రా, పాపం మీకోసం పాపం అనిపిస్తుంది నాకు నిజంగా. డిఫరెంట్. ఫస్ట్ టైం ఇది చూడండి, ఒక్క స్పూన్లో మొత్తం నేనే చేస్తాను. లాస్ట్ బైట్. అట్లయితే నేను మొత్తం తినేస్తాను. ఇంకా మొత్తం వద్దు, నువ్వు కూడా తినాలి కదా. లాస్ట్ బైట్ ఇది. వీడియో భయ్యా, లవ్ యూ. బాగుంది. ఫస్ట్ లవ్ అన్నావు, ఇదేనా ఫస్ట్ లవ్? ఫస్ట్ లవ్ కూడా ఇంత ఫీలింగ్ రాలేదు నాకు. అందుకే సింగిల్ ఉండిపోయాను. ఓకే రాజు, ఇప్పుడు నెక్స్ట్ ఇది ట్రై చేద్దామా? దీన్ని ఏమన్నారు ఇప్పుడు? డిలైట్ వెనీలా డిలైట్ అంట. యమ్మీ. ఈ స్పూన్ కూడా నువ్వు పెట్టే, ఇంకా లేదంటే వేరే స్పూన్ ట్రై చేద్దాం. మలాయ్ అంటే పసుపురా, పసుపు బోల్ తీసుకో. రస్మలై అంటే నేను మళ్ళీ పచ్చ ఇంకా ఓవర్ అయిపోతుంది, నువ్వు చెప్పు రాజు. ఏంటి బ్రో, మ్యాజికే మీ హ్యాండ్లో. ఇందాక మీకు అన్నాను కదా బాసుంది గురించి. ఇప్పుడు ఇది కూడా 100% అంతే అంట. ఇప్పుడు ఇది ఫస్ట్ లవ్ అంటే రెండు కూడా ఈక్వల్ నా ఫీలింగ్. బికాస్ ఆ బ్రెడ్ క్రమ్తో ఆ మలై, పైనాపిల్ ఏదైతే ఫ్లేవర్ వస్తుందో, ఇది కూడా ఇప్పుడు 1 minute ఇలా ఫినిష్ చేసి మళ్ళీ మీతో మాట్లాడతాం. నెక్స్ట్ వేడి చాక్లెట్. నెక్స్ట్ చల్ల జున్ను. ఇప్పుడు జున్ను ట్రై చేయబోతున్నాం. నేను జున్ను తింటుంటాను, నేను అందుకే ఇచ్చేసాను. అవునా? నేను జున్ను బాగుంది. చాక్లెట్ బ్రౌనీ.
నార్మల్ చక్కెర కాదు, డ్రై ఫ్రూట్ పూతరేకులు. అంటే పూతరేకులు అంటే నాకేమనిపించింది అంటే బయట నుంచి చూస్తే ఏంటో ఇది పేపర్ లాగా ఉంది, పేపర్ని అంత ఏమి ఎంజాయ్ చేస్తారు అనుకున్నా, బట్ తినిన తర్వాత అర్థమైంది. ఇప్పుడు ఇక్కడ చూద్దాం ఎలా ఉంది డ్రై ఫ్రూట్. మొత్తం బ్లాగ్లో ఇది వేసుకున్నాను నేను. కోపం వస్తుంది ఎందుకంటే మొత్తం బ్లాగ్లో ఇది ఉండిపోయింది. అన్నకి చాలా షో ఆఫ్, అదే కదా, గ్లాస్ వేసుకున్నాడా అనుకుంటారు. కరెక్టే కదా. నాకు మతి మార్పు ఉంది యాక్చువల్లీ, అది అబద్ధం. సో మనం పిజ్జా తిన్నాం కదా, ఆ పిజ్జా వచ్చేసి చికెన్ మట్కాజా అంటున్నారు ఇక్కడ. సో ప్రైస్ చూసుకోవచ్చు. అండ్ వీ ఆల్సో హ్యావ్ టేకెన్ మ్యాగీ, యా షీజ్వాన్ మ్యాగీ సారీ. అండ్ డెజర్ట్స్లో ఈ బాసుండి 75. ఓకే, యా ఫ్రూట్ బౌల్ అండ్ పెట్ బ్రౌనీ, మట్కా జున్ను, యా ఇవన్నీ ఐటమ్స్ తీసుకున్నాం మేమైతే. చాలా రీజనబుల్ ప్రైస్. సో గైస్ తినేసాం, అయిపోయింది. ఒక్కసారి ప్లేట్ చూడండి, కనిపిస్తుంది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమో చాక్లెట్ అంటే కొంచెం చాక్లెట్ మిగిలి ఉంది, బట్ అది కూడా ఫినిష్ చేస్తాం. సో జున్ను ఫినిష్ చేసేస్తాం. ఈ పైనాపిల్ డిజర్ట్ చూడండి, గాన్ అయిపోయింది. ఇది మ్యాక్సిమం నేనే తిన్నా. సో గైజ్ సో ఓవరాల్ సూపర్ ఎక్స్పీరియన్స్ ఉంది అట్ మిస్టర్ మట్కా. అండ్ అడ్రస్ వచ్చేసి మనకి ఎగ్జాక్ట్లీ ఫోరం మాల్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అది ఉంటుంది ఎట్లయినా, బట్ ఫోరం మాల్ దగ్గర అనమాట. ఓకే, హుడా పార్క్. యా, అండ్ వీళ్ళకి క్లౌడ్ కిచెన్స్ కూడా ఉన్నాయి, ఆన్లైన్ స్విగ్గీ జొమాటో డెలివరీ కూడా ఉంది. కాబట్టి సో మీరు జస్ట్ స్విగ్గీలో వెళ్ళి టైప్ చేయండి మిస్టర్ మట్కా వచ్చేస్తుంది. సో నా స్పెషల్ రికమెండేషన్, కబీర్ రికమెండేషన్ అంటే మీ ఒక్కటి చెప్తా, బాసుండి విత్ జలేబీ మాత్రం 100% ఆర్డర్ చేసుకోవాలి. అండ్ మ్యాగీ ఆల్సో, పిజ్జా ఆల్సో నాకు నచ్చింది, బట్ మై ఫస్ట్ ప్రిఫరెన్సెస్ విల్ బి బాసుండి అండ్ మ్యాగీ. అది. సో గైస్ ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కబీర్ లైఫ్ స్టైల్. సారీ బ్లాగ్స్ అది అలవాటు. ఆల్సో రాజు కన్నబోయ్ పంచి వెయిట్ చేస్తున్నా, చెప్తారా చెప్పకపోతే వేసుకుందాం మనం. చెప్తారా, ఎందుకు చెప్పా అంటే చెప్పవు చాలాసార్లు మర్చిపోతావు, నీకు మధ్య అది కరెక్ట్, గుర్తు చేద్దామని. ఓకే నువ్వు చెప్పావా నా అన్ని ఛానల్లో చూడండి ఇప్పుడు వెళ్ళి. చలో బాయ్ బాయ్. బాయ్.